కాకినాడ అనేది ఇది ల్యాండ్ ఫాల్ ఉండవచ్చు. అదే రేపు రాత్రికి లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 29 29 ఎర్లీ మార్నింగ్ కానీ రేపు లేట్ నైట్ కానీ బిట్వీన్ 11 to 4 or 5 o'clock మధ్యలో ఇది మన తీరం దాటే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం అనేది అన్ని విధంగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇవి మనకు ఆల్మోస్ట్ 19 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయి ఉంది, 17 డిస్ట్రిక్ట్స్. దీంట్లో ఇవి 9 డిస్ట్రిక్ట్స్కి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మానేం, వైజాగ్, అంకపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ ఈ జోన్కి మాకు ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 9 జోన్స్కి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా రిపోర్ట్ చేశారు. అలాంగ్ విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్, అదేవిధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అరేంజ్మెంట్ చేయాలి కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఆనరబుల్ సీఎం గారు కూడా ఇవాళ పొద్దున్న ఒకసారి వీడియో కాన్ఫరెన్స్, తర్వాత ఎప్పుడు 3 to 4 o'clock టెలి కాన్ఫరెన్స్ కూడా వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్తో, కలెక్టర్స్తో, ఎస్పీస్తో చేయడం జరిగింది. ఆయన కూడా క్లియర్ కట్గా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చినారు. ముఖ్యంగా అయితే ఒకటి ప్రభుత్వం ఉద్దేశం, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాజువాలిటీస్, హ్యూమన్ క్యాజువాలిటీస్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీనికి మనకు ముఖ్యంగా అవి చేయాలి అంటే ప్రజలని కూడా మనం అలర్ట్ చేయాలి. మీ ద్వారా కూడా ప్రజలకి టైం టు టైం మెసేజ్ ఇవ్వాలి. దీనికోసం ఇది ప్రెస్ మీట్ మనం పెట్టాము. రెగ్యులర్గా ఇప్పుడు నెక్స్ట్ 3-4 డేస్లో ఎప్పుడైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో, అదేవిధంగా సైక్లోన్ క్లోజ్ అయిన తర్వాత ఏ విధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంటుందో మనం టైం టు టైం మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేస్తాము. ముఖ్యంగా ఏమంటే కొన్ని మనం ఏమైతే ఏరియాస్ ఐడెంటిఫై చేసామో, ముఖ్యంగా ఈ 9 జిల్లాది ఇప్పుడు వరకు మనం ఏమైతే ఐడెంటిఫై చేసామో 9 డిస్ట్రిక్ట్స్ది, పర్టికులర్గా విశాఖపట్నం వరకు అయితే కలెక్టర్ గారు చెప్తారు. ఈ 9 డిస్ట్రిక్ట్స్లో శ్రీకాకుళం, విజయనగరం, మానేం, వైజాగ్, అంకపల్లి, ఏఎస్ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ మనకు 87 మండల్స్ లైక్లీ ఎఫెక్ట్ ఉండవచ్చు. 87 మండల్స్లో, 87 మండల్స్లో. అదేవిధంగా 705 విలేజెస్ ఏమైతే మనకు కోస్టల్ పక్కన ఉన్నాయి, 705 విలేజెస్లో ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ ఉండవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ అయితే 16 మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, అర్బన్ లోకల్ బాడీస్ కానీ దాంట్లో ఇది ఎఫెక్ట్ ఉండవచ్చు. రిలీఫ్ సెంటర్స్ ఎప్పటికీ మనం ఎక్కడైతే ప్రజల్ని మనం షిఫ్ట్ చేయాలి, ఇప్పుడు వరకు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఒక 1058 రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి హైయెస్ట్ మనకు కోనసీమ, కాకినాడలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకు సముద్ర ప్రాంతం ఉంది, అదేవిధంగా ఎక్కువ ఎఫెక్ట్ కూడా అక్కడ ఉంటుంది కనుక అక్కడ మనం ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో 1058 రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటికీ కూడా మనం రెడీ చేస్తున్నాము. దీంట్లో ఏమంటే చాలా కాషియస్గా మనం చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే మనకు ఇవి డేంజర్ ఉందో అక్కడ డెఫినెట్గా 100% షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ ఓవర్ కాషియస్గా అవసరం లేని చోట కూడా వాళ్ళకి తీసుకువస్తే రేపు మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది, మనకు కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాబట్టి కలెక్టర్స్ అందరికీ కూడా ఎక్కడైతే కొంత ఈవెన్ 0.001 డేంజర్ ఉన్నా కూడా షిఫ్ట్ చేయండి, ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు టెంటేటివ్లీ వాళ్ళు అయితే ఈ 1058 సెంటర్స్లో 32,467 పీపుల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు అనేది అంచనా వేశారు. ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళకి కొద్దిగా డైరెక్షన్ మారింది. అంటే ఇంతకుముందు అయితే ఇట్ వాస్ కమింగ్ నార్త్ ఆఫ్ కాకినాడ, ఇప్పుడు అయితే ఇట్ మే గో సౌత్ ఆఫ్ కాకినాడ టువర్డ్స్ అమలాపురం అండ్ ఆల్. మళ్ళీ ఏమైనా మచిలీపట్నం దగ్గర కూడా పోవచ్చు. వీ డు నాట్ నో. అంటే చేంజెస్ ఉన్నాయి, డైనమిక్ చేంజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనం పొజిషన్ చేస్తున్నాము. ఇప్పటికీ అయితే 11 టీమ్స్ మనకు డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు. 11 టీమ్స్, దీంట్లో 6 ఏమో ఎన్డీఆర్ఎఫ్, 5 ఏమో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, వాళ్ళకి డిప్లాయ్మెంట్ మనం చేస్తాము. తర్వాత దీంట్లో ముఖ్యంగా అయితే సబ్ స్టేషన్స్ మనకు, అందుకంటే విండ్ స్పీడ్ కూడా ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా 90 to 100 km/h, మ్యాక్సిమం అప్ టు 110 kilometers చెప్పాము. మీ అందరికీ కూడా తెలుస్తుంటుంది. అప్పుడు హుడూడ్లో మనకు 220 వరకు కూడా పోయింది. సో దాంట్లో కంపారిజన్ చేస్తే ఇది తక్కువ ఉంది, కానీ ఇది ఒక ఎస్టిమేట్, రేపు పెరగవచ్చు, తగ్గవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం ఇప్పుడు ఐఎండీ వాళ్ళు కూడా పంపించారు. దాంట్లో అయితే ఇది వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్
కింద మనకు 28 ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి 29 ఆఫ్టర్నూన్ వరకు దీనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. తర్వాత 29 ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ విండ్ స్పీడ్ 50-60 కిలోమీటర్స్కి 30th లోపల అన్నీ కూడా నార్మల్ పరిస్థితుల్లో వచ్చేస్తుంది అంటే విండ్ స్పీడ్. కాబట్టి ఇవి అన్ని ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాము. ముఖ్యంగా రైల్వేస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి, నేవీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి, విలేజ్ అండ్ బార్డ్ సెక్రటరీ ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ నోడల్ ఆఫీసర్స్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం పంపించాము. ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకి కోరేది ఒకటి, ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు వర్షం పడతా ఉంది. రేపటి నుంచి అయితే ఇంకా ఎక్కువ, ఇప్పుడుకి మార్నింగ్ నుంచి అయితే ఆల్మోస్ట్ మనకు 4.5 సెంటీమీటర్స్ 45 mm వర్షం ఆల్మోస్ట్ మనకు 8 అవర్స్ పీరియడ్లో వచ్చింది. ఇంకా ఎక్కువ వర్షం రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకి పోకూడదు. వాళ్ళు సురక్షితంగా ఇంట్లో ఉండాలి. సైక్లోన్లో ఎట్లా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు, ముందు హెవీ రెయిన్స్ వస్తాయి, వెరీ టెంటర్స్, తర్వాత ఐ వచ్చినప్పుడు కొద్దిగా కామ్నెస్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే సైక్లోన్ పోయింది, వాళ్ళు బయటకి వస్తారు, మళ్ళీ వెనుక నుంచి సెకండ్ అప్పుడు కొడతారు. కాబట్టి అటువంటి కాకుండా టైం టు టైం మనం కూడా అలర్ట్స్ పంపిస్తుంటాము. మీరు కూడా మీ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకి మనం ఇంటిమేట్ చేస్తుంటాము.